ఏపీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల కసరత్తు మొదలుపెట్టిందా? ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల బదిలీల వెనుక కారణం ఇదేనా? బ్యాలెట్ తో ఎన్నికలకు రంగం సిద్ధమవుతుందా అంటే అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను సర్కార్ సీరియస్ గా తీసుకుంది. ఇటీవల ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని అన్ని జిల్లాల కలెక్టర్లకు లేఖలు రాశారు. ఎన్నికలకు కసరత్తు పూర్తి చేయాలని, రిజర్వేషన్లు, వార్డుల పునర్విభజన సహా అనేక అంశాల్లో వివాదాలకు అవకాశం ఇవ్వకుండా సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆ తర్వాత నుంచి కీలక మార్పులు మొదలయ్యాయి. దాని తర్వాత నుంచి కీలక మార్పులు మొదలయ్యాయి. 3 రోజుల్లో ఏకంగా 30 మంది ఆల్ ఇండియా సర్వీస్ అధికారులను బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సోమవారం 11 మంది ఐఏఎస్ అధికారులు, బుధవారం 18 మందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఒకేసారి ఏకంగా 12 జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసింది ప్రభుత్వం. ఇందులో మంత్రులతో విభేదాలున్న కలెక్టర్లు కూడా ఉన్నారు. ఇక త్వరలోనే మరో 4 లేదా 6 జిల్లాలకు నూతన కలెక్టర్లను నియమించే అవకాశం ఉంది. ఈ సమయంలో మరో వార్త హాట్ టాపిక్ అయింది. దాదాపు 14 జిల్లాలకు ఎస్పీలను బదిలీ చేస్తున్నారనే వార్త బయటకొచ్చింది. వీరిలో ఎక్కువగా రాయలసీమ, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు చెందిన వారే ఉన్నారు. అందరూ సీనియర్ ఐపీఎస్ అధికారులే ఉండటం గమనార్హం. ఎన్నికల కసరత్తు మొదలు కాకముందే ఈ బదిలీలను రాష్ట్ర సర్కార్ పూర్తి చేస్తోంది. ఇప్పటికే ఎస్పీలకు సంబంధించి జీవో కూడా సిద్ధం చేసింది ప్రభుత్వం. 1-2 రోజుల్లో ఇది వెలువడే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. దీని తర్వాత ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు, ఏసీపీలను బదిలీ చేసే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికీ కొందరు సిఐలకు ప్రమోషన్లు కూడా ఇచ్చింది సర్కార్. అలాగే త్వరలోనే మరికొందరికి స్థానచలనం కలిగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే సమయంలో ఎంఆర్ఓలతో పాటుగా రెవెన్యూ శాఖలో కీలక బదిలీలకు శ్రీకారం చుడుతోంది ప్రభుత్వం. ఎన్నికలకు సంబంధం ఉన్న కీలక శాఖల్లో మార్పులకు రంగం సిద్ధం చేసింది. వీటిని మరో వారం 10 రోజుల్లో పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తోంది. దీని వెనుక బలమైన కారణాలే ఉన్నట్టుగా అనుమానిస్తూ ఉన్నాయి కూడా రాజకీయ వర్గాలు ఒక పక్క. అయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం దాదాపుగా బ్యాలెట్తోనే వెళ్లే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం. ఈవీఎంలతో ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉన్నా సరే ఆ ఆలోచనను విరమించుకుంది ప్రభుత్వం. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల విషయంలో తీవ్ర విమర్శలు వచ్చాయి. కూటమి గెలవడంతో ఈవీఎంలే కారణమని వైసీపీ ఇప్పటికే ఆరోపణలు చేస్తోంది. అయితే అందుకే ఈసారి బ్యాలెట్ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా సమాచారం. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ప్రభుత్వాలకు అనుకూలంగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు జరగబోయే ఎన్నికలు కూడా కూటమికి అనుకూలంగానే ఉంటాయి. కానీ ఇది ఆరోపణలకు చెక్ పెట్టేందుకు ఛాన్స్ ఇస్తోంది. బ్యాలెట్తో లోకల్ బాడీ ఎలక్షన్స్కు వెళ్లి గెలిచామని కౌంటర్ ఇచ్చేందుకు సోషల్ మీడియాలో సమాధానం చెప్పేందుకు ఖచ్చితంగా ఉపయోగపడుతోంది. ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న అనుమానాలు కూడా కాస్త చెక్ పెట్టే అవకాశం ఉన్నట్టుగా చెప్తోంది. అలాగే ప్రభుత్వం కూడా భావిస్తోంది. ఇప్పటికే ఇన్ఛార్జ్ మంత్రులకు ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు వెళ్లినట్లుగా సమాచారం. అభ్యర్థుల ఎంపిక వివాదాస్పదం కాకుండా చూడాలని గ్రామ స్థాయిలో ఎమ్మెల్యేలు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎన్నికల నిర్వహణపై దృష్టి పెట్టాలని ఆదేశించినట్లుగా సమాచారం. అధికారుల బదిలీలు పూర్తయిన తర్వాత ఎన్నికలకు సంబంధించి నాయకులతో ఎమ్మెల్యేలు సమీక్షా సమావేశాలు జరిపే విధంగా ప్రణాళికాబద్ధం చేసింది ప్రభుత్వం. ఇక జనవరి నాటికి కసరత్తు పూర్తి చేసి అదే నెలలో ఎన్నికల నిర్వహణ ఉంటుంది. పంచాయతీలతో పాటుగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలను నిర్వహిస్తారు. మొత్తం 3 నెలల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయనున్నారు. వచ్చే ఏడాది జూలైలో పరిషత్ ఎన్నికల నిర్వహణ ఉండే అవకాశం ఉంది.